అందరూ బాగున్నారు కదా. నీకు సమస్య వచ్చిందంటే కనుక ఒక యుద్ధం చేసే అవకాశం వచ్చిందని నువ్వు అర్థం చేసుకోవాలా. నీ కోసం అప్రయత్నంగా ఒక తలుపు తెరుచుకున్నదని నువ్వు గ్రహించాలి. అంత మాత్రమే కాదు, అది గనక గెలిస్తే అది నీకు ఒక విజయం అవుతుంది, ఓడితే ఒక అనుభవం వస్తుంది. రెండు మంచియే కదా. ఈ మాట హెలెన్ కెల్లర్ అనే ఒక రైటర్ అన్నారు. ఆవిడ ఎవరో తెలుసా? అమెరికా ప్రాంతంలో జన్మించింది ఆమె. ఆమె అందరికీ పరిచయస్తురాలే హెలెన్ కెల్లర్ అనే ఆవిడే. ఆమె ఎంతగానో మరి మోటివేషనల్ స్పీకర్ గా ఉంది. అనేక మంది అందులకి ఒక పోరాట యోధురాలుగా కనబడుతూ ఉంటది. మరి అనేక మంది పుస్తకాల్లో స్టూడెంట్స్ చదివే ఉంటారు. హెలెన్ కెల్లర్ అనే ఆమె గొప్ప మోటివేషనల్ స్పీకర్ గా అమెరికాలో ఉంది. అయితే ఆమె గురించి మనం చూస్తే కనుక ఆమె జీవితం చాలా బాధాకరంగా ఉంటది. ఆమెను ప్రభు తెలుసుకున్నది, ప్రభువుని వెంబడించినప్పుడు కూడా మరి ఎంతగానో దేవుని యందు ఆనందించేది. ఎందుకో తెలుసా? ఈ మాట నేను చెప్తాను ఈవిడ గురించి. మరి చాలా మంది యూట్యూబ్ లో కూడా సెర్చ్ చేస్తే కనుక హెలెన్ కెల్లర్ గొప్ప సాక్ష్యం అండి. మరి ఆమె సాక్ష్యాన్ని అందరూ కూడా వింటే కనుక అందరికి ఒక మోటివేషనల్ గా, ఒక ఉత్తేజంగా లైఫ్ లో ఏదో గోల్ చేయాలి, ఏదో ఒకటి సాధించాలి అని నీకు కూడా అనిపిస్తూ ఉంటది. ఈరోజు ఆమె చెప్తున్న మాట, ఏదైనా నీ కనుక ఒక సమస్య వస్తే ఒక యుద్ధానికి నువ్వు రెడీగా ఉండాలి అని ఆమె చెప్తుంది. అంతేకాదు, ఓడితే కనుక ఏముంది, తర్వాత ప్రయత్నం చేయొచ్చు అంటది. ఒక అనుభవం ఉంటది. గెలిస్తే